ఏమయ్యా, ఈ భూఖండము మొత్తము కూడా ఇక్ష్వాకు వంశీయుల అధీనములో ఉన్నటువంటిది. ఆ రోజుల్లో కోసల దేశం ఒక్కటే ఇక్ష్వాకు వంశీయుల అధీనంలో ఉన్నది కాదండి. ఈ భూఖండం మొత్తము కూడా ఇక్ష్వాకు వంశీయులే, వాళ్లే ప్రభువులు. కాకపోతే మిగతా దేశాలన్నీ సామంతులు. ఈ సామంతులైనటువంటి వాళ్ళు వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకుంటుంటే, ఈ ఇక్ష్వాకు వంశ ప్రభువులు, సూర్యవంశ ప్రభువులు మాటికి జోక్యం చేసుకునేవాళ్ళు కాదు, మాటికి వేలు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళకి ఒక స్వతంత్రతను ఇచ్చారు. ఎప్పుడైనా వాళ్ళకి అవసరమైతే ధర్మ సంబంధమైనటువంటి విషయములు ఎప్పుడైనా అధర్మము ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు వెంటనే వీళ్ళు ఆ అధర్మాన్ని తుడిచేసేవాళ్ళు తప్పితే, వీడు ప్రతిదీ కల్పించుకోవటం లేదా వాళ్ళ నుంచి ఏదో కప్పాన్ని తీసుకోవటం ఇది చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి స్వతంత్ర ఇచ్చేవాళ్ళు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకునేవాళ్ళు. కానీ నిజానికి ఈ భూఖండము మొత్తము కూడా ఇక్ష్వాకు వంశ ప్రభువుల అధీనములో ఉన్నటువంటిది. అంటే ఏంటండి, ఈ కిష్కింధ ఈ రాజ్యము కూడా ఇక్ష్వాకు వంశ ప్రభువుల అధీనంలో ఉన్నటువంటిదే. కానీ ఇప్పుడు రాజుగారు ఎవరు? మొత్తానికి ఇప్పుడు రాజుగారు ఎవరు? భరతుడు రాజుగారు. ఈ భరతుడి ప్రతినిధిని నేను, భరతుడి రిప్రజెంటేటివ్ని నేను. భరతుడి రిప్రజెంటేటివ్ని అయినటువంటి నేను ఈ అరణ్యాల్లో అధర్మం ఎక్కడుందో ఆ అధర్మము తుంచటానికి నేను బయలుదేరి వచ్చాను. అంటే శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసము దేనికి అనేటువంటిది రామచంద్రమూర్తి ఇక్కడ స్పష్టం చేస్తాడండి. పితృవాక్య పరిపాలన అంటాం. నిజానికి అసలు రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన చెయ్యలేదు. ఇది జాగ్రత్తగా గమనించాలండి. తండ్రి మాటను పాటించలేదు. ఎందుకంటే దశరథ మహారాజు ప్రారంభంలోనే అంటాడు, నాయనా నువ్వు అరణ్యాలకు వెళ్ళవాకురా, నన్ను జైల్లో వేసేయి, నా మీద యుద్ధం చేయి, నన్ను జైల్లో వేసేయి, నన్ను సంహరించు, అప్పుడు నువ్వు రాజ్యాన్ని ఏలుకో నాయనా, నువ్వు అరణ్యాలకు వెళ్ళవాకంటాడు. నిజానికి పితృవాక్య పరిపాలకుడైతే రామచంద్రమూర్తి ఈ మాట వినాలి కదండి. రామచంద్రమూర్తి తండ్రి మాటను పాటించటము కాదు, తండ్రిని సత్యమునందు నిలబెట్టుట. తండ్రి గారికి అసత్య దోషం అంటకూడదు. తండ్రి గారికి అసత్య దోషం అంటితే ఆయన పరం దెబ్బతింటుంది. ఇహం సంగతి దేవుడెరుగు, పరం దెబ్బతింటుంది. ఇహము కన్నా ముఖ్యమైనటువంటిది పరము. పరము అంటే ఈ శరీరం వదిలేసిన తర్వాత మన జీవితం ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది తండ్రి గారికి. అందువల్ల తండ్రి గారికి అసత్య దోషము అంటకూడదు. అదండి రామచంద్రమూర్తి చేసిన ప్రయత్నం. కనుక నేను ఈ అరణ్యాలకు వచ్చిందెనుకు, అధర్మాన్ని నశింపచేయటానికి, అధర్మవర్తనులను శిక్షించడానికి నేను అరణ్యాలకు వచ్చాను. కనుక భరతుడు రాజుగారు, భరతుడి ప్రతినిధి నేను. ఈ అరణ్యంలో అధర్మం జరిగితే దాన్ని నేను త్రుంచివేయాల్సిందే, శిక్షించాల్సిందే. మరి అధర్మం ఏమిటి అంటే కనుక తమ్ముడి భార్యను చేపట్టినటువంటి వాడవు. సుగ్రీవుణ్ణి దేశ బహిష్కృతుడిని చేసి సుగ్రీవుడి భార్యను చేపట్టావు, ఆవిడతో భోగిస్తూ ఉన్నావు. తమ్ముడి భార్య ఎవరితో సమానము? కూతురుతో సమానము. అంటే సోదరి, చెల్లెలు, తమ్ముడి భార్య, కూతురు, ఈ ముగ్గురు ఒకటే. అటువంటిది తమ్ముడు బ్రతికుండగా తమ్ముడు భార్యను చేపట్టినటువంటి వాడివి. నువ్వు క్రిమినల్వి. ఎవరు నువ్వు? నువ్వు క్రిమినల్వి. పైగా మృగానివి, ఒక భయంకరమైనటువంటి మృగానివి, క్రిమినల్వి. ఈ మృగాన్ని చంపేటప్పుడు ఈ రూల్సే ఉండవు. అవి అప్రమత్తంగా ఉన్నా నిద్రలో ఉన్నా మృగాన్ని చంపవచ్చు. నువ్వు క్రిమినల్ని చంపేటప్పుడు క్రిమినల్ని బయటికి తీసుకొచ్చి వాడి చేతికి ఒక కత్తి ఇచ్చి మన చేతికి ఒక కత్తి తీసుకొని ఫైటింగ్ చేద్దాం ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు అని అంట ఉండదు. క్రిమినల్ విషయంలో చంపటమే, ఏసేయి అంతే. క్రిమినల్ని మళ్ళీ విడిపించటం, వాడి చేతికి ఒక పిస్టల్ ఇవ్వటం, మన చేతుల్లో ఒక పిస్టల్ తీసుకోవటం, యుద్ధం ప్రారంభం రెడీ అంటాం, ఇవి ఉండవు. తమ్ముడి భార్యను చేపట్టినటువంటి వాడివి, నీకు ఈ లెక్కలన్నీ ఉండవు. ఇన్ని చెప్తాడండి రామచంద్రమూర్తి.
కనుక నిన్ను చంపటములో ఏ రకమైనటువంటి అధర్మము లేదు అంటే వాలి తెలుసుకుంటాడండి, వాలికి కనువిప్పు కలుగుతుంది. రామచంద్ర నువ్వు చెప్పినది ధర్మమే, నేను చేసినది తప్పే. వాలి ఒప్పుకుంటాడు. వాలి ఒప్పుకుంటాడు కానీ ఇప్పటికీ కొంతమంది ఇంకా ఒప్పుకోరు. వాలి ఒప్పుకున్నాడు. అయితే వాలి ఒక విషయం అభ్యర్థన చేస్తాడు. రామచంద్ర, నా కుమారుడు అంగదుడు ఉన్నాడు, ఈ అంగదుడిని నువ్వు కాపాడవలసినది, రక్షించవలసినది. సుగ్రీవుణ్ణి ఎట్లా అయితే కాపాడుతున్నావో అంగదుడిని కూడా అట్లా కాపాడవలసినది అని అభ్యర్థన చేస్తాడు. అప్పుడు రామచంద్రమూర్తి తప్పకుండానయ్యా అంగదుడిని నేను రక్షిస్తాను, అంగదుడి బాధ్యత నాది అని చెప్తాడు. ఈ విషయము వాలి చనిపోబోతున్నాడు అనేటువంటి విషయము అంతఃపురంలో ఉన్న తారకు తెలుస్తుంది. తార జుట్టు విరబోసుకొని రొమ్ములు బాదుకుంటూ చకచక వాలిని సమీపిస్తుంది. ఏమయ్యా, ఈ రకంగా బండరాళ్ల మధ్యలో పడి ఉన్నావే నువ్వు, అంతఃపురంలో చక్కగా ఉండవలసినటువంటి వాడివి, నీ తమ్ముడితో వైరం తెచ్చుకున్నావు, ఇట్లా ఎవరికి ఉపయోగమయ్యా అని ఆ తార కూడా చాలా విలపిస్తుందండి. ఈ తార విలపించటము, తర్వాత అంగదుడికి శ్రీరామచంద్రమూర్తి అభయం ఇవ్వటము, మళ్ళీ సుగ్రీవుడు వస్తాడు, సుగ్రీవుడితో వాలి మాట్లాడతాడు. రామచంద్రమూర్తి విషయంలో జాగ్రత్తగా ఉండు, రామచంద్రమూర్తికి ఇచ్చిన వాగ్దానాన్ని చక్కగా నెరవేర్చు, లేకపోతే నా పని ఏమైందో నీ పని కూడా అదే అవుతుంది, ఇన్ని రకాలు చెప్తాడు. తర్వాత ఈ అంగదుడు వాలికి అంత్యేష్టి సంస్కారము నిర్వహిస్తాడు. ఇది కూడా చాలా విస్తారంగా రామాయణంలో ఈ వాలి సంహార ఘట్టము చాలా విస్తారంగా చెప్పారండి. అంటే మనము నేను బలవంతుడని, నేను పరాక్రమవంతుడని, లేకపోతే నా దగ్గర డబ్బులున్నాయని, యవ్వనం ఉందని, పదవి ఉందని, ఏదో రకరకాలుగా గర్వంలోకి అహంకారంలోకి జారిపోతూ ఉంటాం. ఇక్కడ చాలా అప్రమత్తులమై ఉండాలి, చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి విషయం. ఈ